హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ వన్కి సంబంధించి బ్యాటరీ అండ్ మోటార్కి సంబంధించి ఒక అప్డేట్ అనమాట, వ్యారంటీకి రిలేటెడ్. మీ అందరికీ తెలుసు కదా, ఓలా వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చేసి వ్యారంటీకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట. 80,000 లేదా 80 years అనేసి బ్యాటరీ మీద వ్యారంటీ ఇవ్వడం జరిగింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెహికల్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకి ఆ వ్యారంటీ డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనేసి. అండ్ రీసెంట్గానే ఏతర్ వాళ్ళు కూడా ఒక 5,000 6,000 ఎక్స్ట్రా పే చేస్తే ప్రో ప్యాక్ కాకుండా వాళ్ళకు కూడా 8 years లేదా 80,000 kilometers వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ వ్యారంటీ వస్తుందని చెప్తున్నారు బ్యాటరీ మీద. సో ఈ రెండు బాగున్నాయి. కానీ సింపుల్ వన్ వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీ యూజ్ చేస్తూ ఇంకొంచెం ఎక్స్ట్రా స్టెప్ అనేది ముందుకు తీసుకున్నారు అనమాట. అదేంటంటే ఓలా అండ్ ఏతర్ వచ్చేసి బ్యాటరీ మీద ఇచ్చారు వ్యారంటీ, అండ్ సింపుల్ వన్ వచ్చేసి బ్యాటరీతో పాటు మోటార్ మీద కూడా ఇస్తున్నారు అనమాట వ్యారంటీ. సో ఇది ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనమాట. ఇన్ కేస్ మీరు వ్యారంటీని టాప్ మోస్ట్ ప్రియారిటీ అయితే ఇది కూడా వీళ్ళు కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వ్యారంటీ డీల్స్ విషయానికి వస్తే దీంట్లో రెండు రకాలుగా డివైడ్ చేశారనమాట. సింపుల్ ప్రొటెక్ట్ అని ఒకటి, సింపుల్ సూపర్ ప్రొటెక్ట్ అని వస్తాడు అనమాట. సింపుల్ ప్రొటెక్ట్ అంటే బ్యాటరీ మీద వస్తుంది, అండ్ సింపుల్ సూపర్ ప్రొటెక్ట్ అంటే బ్యాటరీ అండ్ మోటార్ మీద వస్తుంది అనమాట. అండ్ కిలోమీటర్స్ విషయానికి వస్తే ఇయర్స్ వచ్చేసి 8 years అనమాట. కిలోమీటర్స్ వస్తే 60,000 kilometers అనమాట. అంటే 8 years లేదా 60,000 kilometers ఏది ఫస్ట్ వస్తుంది అనమాట. ఇన్కేస్ మీకు 8 years లోపలనే 60,000 kilometers అయిపోయింది అనుకోండి, మీకు వ్యారంటీ అయిపోయినట్టు. సో ఈ విధంగా అండి. అండ్ దీనికి రెండింటికి డిఫరెంట్ ప్రైజెస్ ఉండొచ్చు. బట్ ప్రెజెంట్ వచ్చేసి అక్టోబర్ 20 లోపల ఎవరైతే వెహికల్స్ కొంటారో వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు అనమాట. 6,000 పే చేస్తే సో బ్యాటరీ అండ్ మోటార్ మీద వ్యారంటీ వస్తుంది కదా, సింపుల్ సూపర్ ప్రొటెక్ట్ అనేసి అది వస్తుందన్నమాట. సో ఇది అక్టోబర్ 20 లోపల ఎవరైతే కొంటున్నారో ఈ వ్యారంటీ అప్గ్రేడ్ ఆప్షన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరికి డౌట్ రావచ్చు, రీసెంట్గా కొత్తగా కొన్న వాళ్ళకి పరిస్థితి అనేసి. సో వాళ్ళకి ఏముందనేసి వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తారంట షోరూమ్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ 20 తర్వాత ఏంటి పరిస్థితి అంటే అది కూడా 20 తర్వాత కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుందంట. సో అది 10,000 నుంచి 20,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుంది మేబీ మీరు తీసుకునే ప్లాన్ బట్టి. సో ఓన్లీ బ్యాటరీ కావాలంటే ఒక ప్రైస్ ఉండొచ్చు, బ్యాటరీ అండ్ మోటార్ కావాలంటే ఇంకో ప్రైస్ ఉండొచ్చు అనమాట. సో దాని తగ్గట్టుగా 20 తర్వాత అనేది ప్రైజెస్ చెప్తామన్నారు. ఆ ప్రైజెస్ కూడా తెలిస్తే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మీ అందరికీ. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రైజెస్ విషయానికి వస్తే రీసెంట్గానే మీరు చాలామంది కొన్నారు అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చి సింపుల్ అని కొన్నారు. అప్పుడు వచ్చేసి ఒక ప్రమోషనల్ స్కీమ్ అనేసి ఒక 10,000 డిస్కౌంట్ ఉండేది సింపుల్ వన్లో టాప్ ఎండ్లో. ఇప్పుడు ఆ ప్రమోషనల్ స్కీమ్ పోయింది కాబట్టి ప్రైజెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యి చెప్పారు షోరూమ్ వాళ్ళు. సో ఇంతకుముందు నార్మల్ అంటే 4 కలర్స్ ఉన్నాయి కదా, స్పెషల్ ఎడిషన్ కాకుండా 4 కలర్స్, ఆ ప్రైస్ వచ్చేసి 1,91,000 ఉండేది. ఇప్పుడు ఆ 10,000 లేదు కాబట్టి ఇప్పుడు 2,01,000 అయిందనమాట. అదే ఇంకా స్పెషల్ ఎడిషన్ వచ్చేసి 2,06,000 అనమాట అరౌండ్. సో ఇవి ప్రైజెస్ గురించి అప్డేటు. అండ్ అదేవిధంగా రోడ్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ నడుస్తుంది, డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో అది ఆర్టీఓ వెబ్సైట్లో అప్డేట్ అయితే మీ అందరికీ తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ సింపుల్ వన్కి వచ్చేసి రోడ్ ట్యాక్స్ కూడా 21,000 చేంజ్ అనమాట. ఇన్కేస్ అది తగ్గితే కూడా మీకు దగ్గర 1,80,000కే సింపుల్ వన్ వచ్చేస్తుంది టాప్ ఎండ్. అండ్ రీసెంట్గా కొంతమంది నేను చేసిన రేంజెస్ చూసింటారు అనమాట. దాంట్లో కొంత డౌట్స్ అడుగుతున్నారు, మీరు 5 hours నడిపారు కదా, మోటార్ ఇష్యూస్ కానీ బ్యాటరీ ఇష్యూస్ వచ్చాయని లేదంటున్నారు. సో నేను 5.5 hours దగ్గర కంటిన్యూ ఎక్కడ కూడా బండిని ఆఫ్ చేయలేదు, అండ్ బ్రేక్స్ కూడా తీసుకోలేదు అనమాట. కంటిన్యూ జస్ట్ బ్రేక్స్ ఇన్ ద సెన్స్ ఆ వీడియో క్లిప్స్ రికార్డ్ చేయకుండా ఒక నిమిషం ఆగింటాను, అంతకుమించి ఎక్కడ కూడా లాంగ్ బ్రేక్స్ తీసుకోకుండా కంటిన్యూ నడిపాను. సో ఆ కంటిన్యూ నడిపినప్పుడు ఏమైందంటే ఎక్కడ కూడా మనకు మోటార్ పర్ఫార్మెన్స్ అనేది లాగ్ అనిపించలేదు. నాకు ఓన్లీ 40 to 30% దగ్గర కొంచెం డౌన్ అనిపించింది, కానీ ఆ తర్వాత కూడా బిలో 30% కూడా పర్ఫార్మెన్స్ బాగా వచ్చింది. మోటార్ ఇష్యూస్ కూడా ఏం కాలేదనమాట. సో చాలామంది కామెంట్ చేస్తే కూడా చెప్తున్నాను. సో ఓవరాల్గా ఇప్పుడు వ్యారంటీ విషయానికి వస్తే సింపుల్ వన్లో మీరు ఎక్స్ట్రా 6,000 పే చేస్తే అక్టోబర్ 20 లోపల ఎవరైనా కొనాలనుకోవాలి బ్యాటరీ అండ్ మోటార్ మీద 8 years లేదా 60,000 kilometers వస్తుంది ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా వచ్చేసి 3 years లేదా 36,000 kilometers ఉండేది. దానికి అప్డేట్ చేసుకోవాలంటే ఇది నా సజెషన్. కొంచెం తీసుకుంటే మీకు టెన్షన్ ఉండదు అనమాట. ఎక్కువ తిరిగే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నాను నా సజెషన్. అండ్ రీసెంట్గా RSA కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు సింపుల్ వన్ వాళ్ళు. సో 666 రూపాయలు అంటే 666తో తీసుకుంటే RSA అనేది ఇస్తున్నారు అనమాట. బట్ ఏమంటే షోరూమ్స్ అని తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు RSAలో ప్రొవైడ్ చేస్తారు, డౌట్ ఉంది. అది మీరు కొంచెం క్లారిటీ కనుక్కొని అది కూడా తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో ఎవరైనా సరే ఇంతవరకు చూస్తే వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్యారంటీ రిలేటెడ్గా నిజంగానే యూస్ఫుల్లా లేకుంటే ఈ కంపెనీస్ గిమ్మిక్ చేస్తున్నాయా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి అనేసి. థ్యాంక్ యూ.